పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మంత్రి రామానాయుడు అధ్యక్షతన పేదల వైద్య ఖర్చుల నిమిత్తం 22 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధులను సైతం పక్కదోవ పట్టించి పేదలకు వైద్యాన్ని పూర్తిగా దూరం చేశారని మంత్రి ఆరోపించారు. నేడు చంద్రబాబు పాలనలో పేద మధ్యతరగతి వర్గాలకు కోట్లాది రూపాయలు వైద్య సహాయంగా అందిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో చేసిన పాపాలు తప్పిదాలు నేడు ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశత్వ నియంత్రణతో పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. లేదంటే ఇప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాని ఈ రాష్ట్ర పాలన గాని మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్య పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నిన్నే కడపలో ఉన్నాం. కడప జిల్లాలో ఉండి మరి రోజుకొక కార్యక్రమంలో తిరుగుతూ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ మీ అందరికీ కూడా ఎక్కడ నష్టం లేకుండా ప్రతి వారం కూడా ఇట్లా సీఎం చెక్కులు ఇట్లా పనులు చేసుకుంటూ నియోజకవర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తూ